జై శ్రీకృష్ణ. సుందరకాండ 3వ అధ్యాయం. హనుమంతుడు లంకా నగర ప్రవేశం. ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకరః చక్రేద పాదం సవ్యంచ శత్రుణాం శతమూర్ధని. ఆ కోట ద్వారాల వంక చూడకుండా ప్రాకారం మీద నుండి దిగుతూ శత్రువు శిరస్సు మీద పెట్టినట్టు ఎడమకాలు ముందు పెట్టాడు. నగరంలో రంగురంగుల పూలతో అలరారే రాజవీధులలో సాగుతున్నాడు. అటు ఇటు ఐరావతాల వంటి భవనాలు, వాటి నుండి నవ్వుల రువ్వులు, భేరీ భాంకారాలు, తెల్లని మేఘాల వలె పద్మాకారంతో కొన్ని, స్వస్తికాకృతులతో కొన్ని భవనాలు కనిపించాయి. కానీ అందెల చెప్పుళ్ళు, మువ్వల వడ్డాణాల ధ్వనులు, అప్సరసల అందాన్ని అపహసించే రమణీయ మణులు, తార మంద్ర మధ్యమ స్థాయి భేదాలతో మధురంగా గానం చేస్తున్నారు. ఒక్కో భవనం నుండి ఇంకో భవనానికి వెడుతున్నాడు. సింహ గర్జనలతో జబ్బలు చరుచుకుంటూ వీరులు, ఉదాంత నుదాత్త స్వరిత స్వర సంపన్నులు, మంత్రపాఠం చేసే వేదవేత్తలు గొంతెత్తి రావణ స్తోత్రాలు వినిపించేవారు. రాజ వీధుల నిండా ఆయుధదారులైన రాక్షస వీరులు, కోటలోని మధ్య ప్రాకారంలో చారచర్య నెరిగిన మేధావులు, వృషభ చర్మాలు ధరించిన యజ్ఞదీక్షితులు, జటాజూటధారులు, ముండిత శిరస్కులు, దర్భాయుధధారులు, అగ్నిగుండాలే ఆయుధాలుగా కలవారు, దండ ముద్గరాది ఆయుధాలలో అలరారేవారు, ఏకాక్షులు, ఏకకర్ణులు, లంబోదరులు, భీకకారులు, వంగిన ముఖాలు కలవారు, వికృతి దేహాలు, పొట్టివారు, కత్తులు, ధనస్సులు, శత్రుఘ్నులు, పరిఘలు, పట్టి తిరిగే కవచధారులు, పొట్టి పొడగు కాని అంత లావు మరీ సన్నం కాని వారు, రూపవంతులు, తేజస్వంతులు, పతాక శోభిత ధ్వజ దండధారులు, పాసహస్తులు, పట్టిస అసని శక్తి వృక్షాది ఆయుధ పాణులు సాగుతున్నాడు హనుమంతుడు. మంచి గంధం పూసుకొని సువాసన లేని పూలమాలలు వేసుకొని రత్నాభరణ భూషితులై విహరించేవారు, గోచరించేవారు అంతఃపుర సమీపిస్తున్నాడు. 100 యోధులు పహారా కాస్తున్నారు. పర్వత శిఖరం మీద ఉన్న గృహ ద్వార తోరణ బంగారంతో నిర్మించారు. దాని చుట్టూ ప్రాకారాలు, వాటిలో పద్మ సరోవరాలు, మత్త గజాలు, ఉత్తమ జాతి అశ్వాలు, రథాలు, విమానాలు, మృగాలు, పక్షులు, రత్నమాణిక్య కాంతులు, గోడలు అంతటా అగరంద ధూప. అందులో అడుగుపెట్టాడు హనుమంతుడు. అలాగే చంద్ర దర్శనం. వెన్నెలలో విరజిమ్మతూ ఆకాశ మధ్యానికి చేరాడు చంద్రుడు. గోశాలలో వృషభంలా ఉన్నాడు. సర్వభూతకోటిని ప్రకాశింపజేస్తూ, లోకాల పాపాలు నశింపజేస్తూ, సముద్రాన్ని ఉప్పొంగిస్తూ, భూలోకంలో శోభాయమైన మందరగిరి వలె, ప్రదోషవేళ సాగరం వలె సరోవరంలో వికసించే పద్మంలా కనిపించాడు. అలా చూస్తున్న హనుమంతుడు వెండి పంజరలో హంసవలే, మందరగిరి గుహలో సింహం వలె, మత్తేభం మీద ఉన్న మహావీరుని వలె గగన మధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడు. మొనదెరిగిన వాడి కొమ్ములు ఆంబోతుల ఆకాశానికి పొడుచుకొని వచ్చిన శిఖరాలు గల పర్వతంలా, బంగారు పూత పూసిన దంతాలు కల గజరాజులా ఉన్నాడు. రాతి బండనెక్కి మృగేంద్రం, రణమధ్యంలో నిలిచిన గజేంద్రం, రాజ్యసుఖం పొందిన నరేంద్రుని వలె ఉన్నాడు చంద్రుడు. చీకటి తొలగి కాంతి వెల్లివిరిసింది. రాక్షసులు మాంసభక్షణ వాంఛ పెరిగింది. ప్రేయసీ ప్రియులకు కోపాలు వైదొలిగాయి. వీణానాదాలు వీణుల విందు చేస్తున్నాయి. నారీమణులు తమ ప్రియుల గాఢ పరిషద్గణనలో నిద్రిస్తున్నారు. నక్తంచర ప్రాణకోటి రౌద్ర రూపంతో విహరిస్తున్నది. ప్రయాణ యోగ్యమైన రథాలు, అశ్వాలు, వాటికి తోడు భద్రమైన ఆసనాలు కల భవనాలలో మదీరా పానమత్తాలు యథేచ్ఛగా విహారం చేస్తున్నాయి. ఆ రాక్షస జనంలో పరిహాస ప్రసంగాలు, భుజస్పానాలు ఒకరిపై ఒకరు విసురుతూ ఓహో కోలాహలంగా ఉంది అదంతా. మరీ మత్తులో ఉన్న కొందరు ఎదురుగా ఉన్న అందకత్తెల మీద వాలుతున్నారు. స్త్రీ జనంలో కొందరు సుఖంగా నవ్వుతూ మధురంగా పలుకుతున్నారు. కొందరు అలకతో దీర్ఘంగా నిట్టారుస్తున్నారు. మరికొందరు హాయిగా నిద్రపోతున్నారు. గజ ఘీంకారాలు, మహావీర విశ్వాసాలు, పడుగలు విప్పిన సర్పాలు, బుసబుసలతో నిండిన మహాహ్రాదంలా కనిపించింది. సజ్జన సత్కారాలు కూడా ఉన్నా ఇక్కడ ఆ రాక్షస గణంలో ధీమంతులు, కార్యకుశలాలు, శ్రద్ధాధవళులు ఉన్నారు.
రూపగుణ సంపన్నులైన పురుషులు, వారికి యోగ్యులైన పరిశుద్ధ హృదయములైన వారి ప్రియరాండ్లను చూశాడు. సిగ్గుతెరలో వెలిగే భామలు కొందరు, భర్త పరిష్వగణంలో పరవశించేవారు కొందరు, ప్రియులు అంకసీమలో అంగనలు, మెడపై భాగాలు విహరించే భామామనులు, మదన మంత్ర పరాయణులు కొందరు, ధర్మాచరణ మర్మమెరిగిన మహిళలెందరో, మేలి ముసుగులో జారగా బంగారు శోభతో కొందరు, కొలిమిలో కరుగుతున్న బంగారు కాంతి శరీరాలు కొన్ని, చంద్రకాంతితో మరికొందరు, వారిలో కొందరు విరహయదలో ఉన్నారు. సనాతన ధర్మశీల పతివ్రత శిరోమణి రామ హృదయేశ్వరి గోచరించలేదు. రామ విహారంతో ఈ ఇల్లాలు అదృష్ట చంద్రరేఖ వలె ధూళి సోకిన బంగారు కణికల వాయుదూత మేఘ శకలం వలె ఉంటుంది అనుకుంటూ అన్వేషణ సాగిస్తున్నాడు హనుమంతుడు. అయినా సీతాదేవి కనిపించలేదు. శోకవసుడయ్యాడు హనుమంతుడు. అన్వేషణ. సూర్యకాంతులిలే ప్రాకారంలో ఉన్న రావణ భవనం వైపు అడుగుపెట్టాడు. సింహరక్షితమైన అరణ్యంలా ఉన్నది ఆ భవనము. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద యోధులు కాపలా కాస్తున్నారు. ఆ రథాలు రజిత సువర్ణ దంత వినిర్మితాలు, సింహ శార్దూల చర్మాలంకృతాలు. భవనం నిండా రంగురంగుల పక్షులు, మృగాలు, మణిఖచిత పాత్రలు, రత్న వినిర్మాతాసులు, విచిత్రభూషణలు, శోభతో అలరాలే యువతీ జనం. శంఖ బేరి మృదంగనాద తరంగాలతో సముద్రం వలె ఉన్నది. పూజలు హోమాలు సాగుతున్నాయి. ఆ భవన పరిసరాలలో ఉన్న ప్రహస్త మహాపార్శ్వ మహోదర విరూపాక్ష విద్యజిక్వ విద్యున్మాలి సుమాలి జంబూమాలి రశ్మికేతు సూర్యశత్రు వజ్రకాయ వజ్ర సుకనాశ శట వికట హ్రస్వకర్ణ రోమస దంష్ట్రాసుర ధూమ్రాక్షాది మహాయోధులు భవనాలన్నీ తిరిగాడు. రావణ భవనానికి అల్లంతు దూరంలో కాలజీమూతంలా ఉన్న కుంభకర్ణుని మందిరం అంతా అన్వేషించి విభీషణుని సౌధం కూడా శోధించాడు. ఇంద్రజిత్తు ఆవాసం కూడా తిరిగి లంకేశ్వరుని సౌధంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. ఆ భవన ప్రాంగణంలో ఐరావత సదృశాలయ మత్తేభాలు వర్షాకాల మేఘాల వలె ఉన్నాయి. వాటి గీంకారాలు మబ్బులు ఉరుములు తున్నట్టుతున్నాయి. శూల ముద్గర శక్తి తోమరాధుల వలె ఎందరో వికృత కారకులైన రాక్షసులు అప్రమత్తంగా రక్షణ భారం నిర్వహిస్తున్నారు. అలా అయినా సరే వదలకుండా సాగుతున్నాడు హనుమంతుడు. బంగారు తెరలతో వెయ్యేండి కాంతితో పాలకీలు, పాదరిల్లు, కుటీరాలు, క్రీడాగృహాలు, దారు వినిర్మిత పర్వత శ్రేణులు, వినోద మందిరం, మరొక వంక కేలీ విహార భవనం. ఇంకా ముందుకు పోగా మయూర నర్తనాలతో మందరగిరి సదృశంగా ఉన్న సౌధం, ధైర్యశాలురు బలికర్మలో నిర్వర్తించే పరమశివ భవనంలా ఉన్నదది. ఆ భవనంలోని మణి రత్నకాంతులు సూర్యకిరణాల వలె వెలుగుతున్నాయి. బంగారు ఆసనాలు, మంచాలు, పాత్రలు, అంతటా మధువు మద్యం నింపిన మాణిక్య కలశాలు చూడగా అది కుబేర భవనంలా ఉంది. విశాల ప్రాంగణాలు, బంగారు వడ్డాణాలు, అద్దెలు, గలగలలాడే నారీ రత్నాలు, అంతటా శ్రభప్రాయాసింగా మృదంగ విన్యాసాలు. ఇంకా సాగుతున్నాడు హనుమంతుడు. అలాగే పుష్పక విమానం. జై శ్రీకృష్ణ. వచ్చే భాగం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.